శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన టీవీ మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్ యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించిన వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడిసిన్స్, ఆయుర్వేదం ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వటం వల్ల, రాజగ్రహం అవ్వటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్ ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగ్, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారు వృత్తిలో రాణించాలంటే ఏ వృత్తి నిర్ణయించుకుంటే బాగుంటుంది, ఏ ప్రధాన గ్రహాలు వీళ్ళ యొక్క వృత్తికి కారణమవుతాయని పరిశీలించినప్పుడు జనరల్గా కర్కాటక రాశి సహజ చతుర్థ రాశి అవటం వల్ల వీళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చే వృత్తులు లాంటివి, అంటే హాస్పిటలు, రెస్టారెంట్లు, అలాగే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, ఇవి వీళ్ళకి బాగా రాణించే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారు ఈ హోటల్ మేనేజ్మెంట్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వాళ్ళ స్థాయిని బట్టి హాస్టల్స్ కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ వాటిని నిర్వహించడంలో కానీ అందులో ఉద్యోగం చేయడానికి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి. అంటే చంద్రుడు మరి ఈ రాశికి అధిపతి, ఇది జలతత్వ రాశి, అందుకని పాడి పరిశ్రమకి కూడా ఈ రాశి కారణం అవుతుంటుంది. అలాగే ఇది జలతత్వ రాశి అవడం వలన చేపలు, దానికి సంబంధించినటువంటి అంటే రకరకాల చేపలు, ఈ రొయ్యలు అటువంటికి పెంచడం, వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, అలాగే ముత్యాలు, ఇవి కూడా ఈ రాశి వారికి ఎక్స్పోర్ట్ చేయడానికి కారణం అవుతూ ఉంటాయి. ఇదే రాశిలో గురువు ఉచ్చ పొందుతూ ఉంటాడు. 4వ స్థానం మనకి ఏం చెప్తూ ఉంటుంది, సహజంగా మదరు, విద్య, వాహనం, గృహం. అందుకని 4వ భావంలో గురువు ఉచ్చ పొందడం వల్ల వీళ్ళు ఎక్కువగా విద్యా సంస్థలు స్థాపించడం, వాటిని బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. కొంతమంది ఉపాధ్యాయులుగా కూడా రాణించగలుగుతూ ఉంటారు. ఇదే రాశిలో కుజుడు బలహీనం పొందుతూ ఉంటాడు, నీచ పొందుతూ ఉంటాడు. సాధారణంగా వీళ్ళు రిస్క్ చేయడానికి ఇష్టపడరు అన్నమాట. ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా, ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా, ధనం ఏదైనా అప్పు తేవాలన్నా ఇవ్వాలన్నా కూడా వ్యక్తికి ఒక ఏదైనా ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇదే రాశిలో కుజుడు నీచ పొందడం వల్ల వీళ్ళు రిస్క్ చేయడానికి ఇష్టపడరు. వీళ్ళ దగ్గర ధనం ఏదో ₹1,00,00,000 ఉందనుకుంటే సాధారణంగా జాగ్రత్తగా బ్యాంకులో వేసుకుంటారు తప్ప రిస్క్ చేసి ఏదైనా వ్యాపారం చేయడం కానీ, ఏదైనా ఇల్లో, రియల్ ఎస్టేట్ స్థలాల్లో, భూమిలో కొనడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే వీళ్ళ జాతకంలో దశమాధిపతిగా ఉన్నటువంటి వాడు కుజుడు అవుతుంటాడు. కుజుడు కలుస్తున్నటువంటి గ్రహాలను బట్టి, అంటే దశమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళు కొన్ని సందర్భాల్లో మిగతా గ్రహాలు పరిశీలిస్తే, మిగతా జాతకం బాగుంటే ఈ క్రీడారంగం, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రవి అదే రాశిలో ఉచ్చి పొందుతూ ఉంటాడు. అందుకని ప్రభుత్వ ఉద్యోగులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, వైద్య వృత్తిలో బాగా రాణించే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 2 అగ్నితత్వ గ్రహాలు మనకి, అంటే అటు కుజుడు అటు రవి ఉన్న బలాన్ని బట్టి వీళ్ళ వృత్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రవి ధనాధిపతిగా మరి భాగ్యస్థానంలో ఉచ్చి పొందుతాడు కాబట్టి, అంటే 9వ స్థానం, అంటే 10వ స్థానం వీళ్ళకి తన రాశి నుంచి 9వ స్థానంలోకి ఉచ్చి పొందడం జరుగుతుంది. కాబట్టి తండ్రి గారి ద్వారా, అంటే వారసత్వంగా వచ్చే వృత్తులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తండ్రి గారు ప్రధానమంత్రి అయితే పిల్లలు కూడా ప్రధానమంత్రి అవ్వడం, రాష్ట్రపతి అయితే రాష్ట్రపతి, ఐఏఎస్ అయితే ఐఏఎస్ ప్రయత్నం చేయాలి కాబట్టి అలా కూడా జరగవచ్చు. బట్ ఏదైనా వారసత్వంగా వచ్చే పదవులు వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా అందుకనే మనకి గతంలో ఈ ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, కర్కాటకంలో ఉన్న గ్రహాలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండడం వల్ల వాళ్ళు వారసత్వంగా కొన్ని పదవులు వాళ్ళకి రావడం జరుగుతూ ఉండేది. బట్ ఏదైనా అది జరిగిపోయిన గతం. ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు బలంగా ఉంటే అటు సినిమా రంగంలో కూడా బాగా రాణించగలుగుతున్నారు. వీళ్ళకి లాభాధిపతి శుక్రుడు అవటం వలన అటు కళారంగంలోనూ, మీడియా రంగంలో కూడా రాణించే అవకాశం ఉన్నది. మరి శని యొక్క స్థితి, శని జాతకులకి సప్తమ, అష్టమాధిపతి అవుతూ ఉంటాడు. అందుకని అనుకోకుండా వీళ్ళు ఏ ఉద్యోగం చేసినా కూడా సడన్గా ఆ వృత్తిలో మార్పు రావడం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే దాంట్లోకి ప్రవేశించడం, ఉద్యోగం పోగొట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి.
ఎవరైనా ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి ఈ శని భగవానుడు అష్టమాధిపతి అవుతూ ఉంటాడు. ప్రస్తుతం వక్రగమనం ఉండడం వల్ల ఏదో ఒక సమయంలో మీరు ఈ వృత్తికి సంబంధించింది లేదంటే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు మీరు సడన్గా వినవలసి ఉంటుంది. అది కొత్త ఉద్యోగం రావచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి రావచ్చు, ఉన్న ఉద్యోగం పోవచ్చు, విదేశ అవకాశాలు రావచ్చు. కాబట్టి అది మిగతా గ్రహాల బట్టి ప్రభావం కూడా చెప్తూ ఉంటుంది. ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఇది ఇలా జరుగుతుందని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. అనేక గ్రహాల ప్రభావం, జాతకంలో జరుగుతున్నటువంటి దశలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మనం భయపడక్కర్లేదు, అలాగని సంతోషపడక్కర్లేదు. అయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఇది సహజ 4వ భావం అవటం వల్ల వారు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కంపల్సరిగా వారి యొక్క వృత్తి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అందుకని కుజుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపస్థానాల్లో ఉన్న, అలాగే చంద్రుడు పాపస్థానాల్లో ఉన్న, గురువు పాపస్థానాల్లో ఉన్న కంపల్సరిగా వారు నివసిస్తున్న గృహంలో వాస్తు దోషం ఉంటుంది. అది వారి యొక్క ఉద్యోగం మీద కూడా ప్రభావం చూపుతుంది. అలాగే అన్నదమ్ములు, తల్లిదండ్రులతో విభేదాలకు కూడా వీరు నివసిస్తున్నటువంటి గృహం ప్రధాన కారణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇటువంటి సమస్యలు మీకు తరచుగా వస్తూ ఉంటే మీ గృహాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి చిన్న చిన్న వాస్తుపరమైన దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకొని మీరు వృత్తిలో అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా, పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ను ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు, అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం
బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.